అబ్బో మంచిగానే గుర్తుపట్టారు కదా హాస్పిటల్ కి పోయినా అని. సూపర్ అబ్బా. మీరు నా ఛానల్ కి వచ్చి వీడియో చెక్ చేసిన వాళ్ళకు, చెప్పకుండా వీడియో కోసం ఎదురు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మొన్న May 5th రోజు పొద్దుగాల 3 గంటలకే లేచి అందరు తానాలు చేసి తయారైనము. 15 రోజులు అయ్యే ఛాయ్ దాకా మస్తు కుతి కొట్టుకొని ఆ రోజు కొద్దిగా తాగిన. మా ఇంట్లో ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ తాత మార్కెట్ నుండి వచ్చినాక అడుక్కున్న పైసలు ఫ్రాక్ జేబులో పెట్టుకుంది. నాకు ఆ పైసలతోటి డాక్టర్ కన్సల్టేషన్ కు, బ్లడ్ టెస్ట్లకు సరిపోయినాయి. ఇక తీసుకుపోయే సామాన్లన్నీ కార్లు ఎక్కించుకొని 4:30కు బయలుదేరినాము. ఈమె మబ్బులు ఎప్పుడు లేపినా, స్నానం చేసినా కూడా 10 నిమిషాలలో నిద్ర పోతుంది. అస్సలు నిద్ర సరిపోదు ఆమెకి. ఎప్పుడైనా మా అశ్వత్ పైననే పడుకుంటది. ఈసారి నా దగ్గర పడుకుంటా అంది. సిద్దిపేట నుంచి టిఫిన్స్ కోసం చూస్తే మా ఆయనకు హైదరాబాద్ వచ్చేదాకా ఏడ మంచిది కనబడక ఎక్కడికో మూలకు పడ్డదానికి తీసుకొచ్చిండు. గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టు ఆకలితోటి అలమటించే బదులు ఏదో ఒకటి కడుపులేసుకుందామని బల్మీటికి తిన్నాం. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము. ఫస్ట్ మధ్యాహ్నం 1కి స్లాట్ బుక్ చేసిర్రు. కానీ న్యూ అడ్మిషన్ అని పొద్దుగాల 10 వరకే ఉంటే టెస్ట్లు చేయించుకోవచ్చు అన్నారు. అందుకే గంత మబ్బుల బయలుదేరినాం. ఈ హాస్పిటల్ కి కొత్త పేషెంట్ ని కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి చిన్న ఫామ్ ఫిల్అప్ చేసి ఆధార్ కార్డు ఇస్తే మన పేరు రిజిస్టర్ చేస్తారు. రేపటి వీడియోలో నేను ఏ హాస్పిటల్ కి పోయినా, డాక్టర్ ఏమన్నారు, నన్ను ఎవరు ఇక్కడికి రికమెండ్ చేసిరు అనేటి అన్ని విషయాలు మీ అందరికీ చెప్తా. అంతవరకు వీడియోకి లైక్ చేసి సరదాగా నేను ఏ హాస్పిటల్ కి వచ్చినో గెస్ చేసి కామెంట్లో చెప్పుర్రి.